ఈ మధ్య కాలంలో జరిగిన ఈ సర్జికల్ స్ట్రైక్ సింధూరు విషయంలో కావచ్చు, అంతేకాకుండా మన దేశం మీద దాడుల విషయంలో కావచ్చు, ట్రంప్ విధానాల విషయంలో కావచ్చు, ఇట్లాంటి విషయాల్లో కూడా చాలా తెలివిగా దౌత్యంగా ముందుకు నడిపిస్తూ ఉన్న మన భారతదేశ ప్రగతిని దేశ విదేశాలలో కూడా మా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో మోడీ మనసులో ఆంధ్రప్రదేశ్ అని మేమందరం కూడా ఆకాంక్షిస్తూ అమరావతికి కూడా మంచి నిధులు ఇస్తూ, అంతేకాకుండా వక్ఫ్ బోర్డు విషయంలో కూడా సవరణ చట్టాలు చేసి అక్కడ కూడా పేద వర్గాలని ముందుకు తీసుకెళ్తున్న ఈ విషయంలో మోడీ గారు మరిన్ని ఆలోచనలు చేస్తూ మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి చేస్తూ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతోటి ఆయన మరింత కాలము పరిపాలన చేయాలి అని చెప్పి ఈ భారతదేశం ఖ్యాతిని, కొత్త భారతదేశాన్ని మేము చూడాలి అని చెప్పి, అఖండ భారతం చూడాలి అని చెప్పి ఆయన పరిపాలనలో ఆయన సారథ్యంలో ముందుకు నడవాలని మేమందరము కోరుకుంటూ, ఆయన నిండు నీరేళ్లు ఆరోగ్యాలతోటి ఆయన ఉండాలని మేమందరము కోరుకుంటూ, మేమందరము కూడా ఆ పార్టీలో పదవులు కాదు, మేమందరము ఆ బీజేపీకి సంబంధించిన నాయకులుగా మేమందరము, కార్యకర్తలుగా మేమందరము పనిచేస్తామని చెప్పి ఈ జన్మదిన శుభాకాంక్షలు మేమందరం కూడా ప్రామిస్ చేస్తూ ఉన్నాము. జై హింద్, జై భారత్.